అవుతుంది. అమ్మా 2 చాయ్. ఏందన్నా ఈ చలికి ఇంత ఘోరంగా పెడుతుంది? ఘోరంగా పెడుతుంది, చిల్గా అవసరం అవుతుంది. అన్నా చాయ్ తాగినంతసేపు బాడీ హీట్ ఉంటుంది, తాగలేదనుకో అంత చల్లగా అవుతుంది. అరే నేను అందుకే చెప్పిన ఈ సాయితో పని కాదు, 90 గుద్దుదాం రా, మంచి హెచ్చ ఉంటుందని. విన్నావా? రోజొక్క 90 వేయాల బాడీ ఎచ్చగా ఉంటది. రోజొక్క 90 వేయాల బాడీ ఎచ్చగా ఉంటది. 90 తాగితేనే ఎచ్చగా ఉంటుంది, బాడీ బందోబస్తు ఉంటుంది. మీరు రోజు ఎత్తారా 90? రోజు పొద్దుగాల 90 వేస్తా. అందుకే బందవుతున్నారు. మేము కూడా వైన్స్ దిగంగా అటే పోతాం. ఈ మదిగాడు ఏంద్ర పత్తగా కనిపిస్తలేడు. అన్న మనం అంటే సింగిల్ వెళ్ళాము. ఆయనకు మొన్ననే పెళ్ళే చలికాలం ఎంజాయ్ చేస్తాడే. పో పిల్లలు మీరు కూడా చలికి లగ్గం చేసుకోరు. సరే తాత చేసుకుంటాం అన్న. మనం కూడా చలికాలంలో లగ్గం చేసుకుందే. చేసుకున్నా కానీ మనకు రా పిల్లని ఇచ్చేది. ఇంత దాగిపోయిందా పనాడు. సరే అని వైన్స్ టైం అవుతుంది. ఓ కోడలి పిల్ల ఏ అల్లదనక వంటవే, టైం ఎంత అయింది ఒకసారి చూసుకో. పుట్టడు పొద్దు ఎక్కింది. అబ్బా టైం చూడడానికి లేచుడు ఎందుకు అత్తమ్మా, ఫుల్ చలి పెడుతుంది. టైం 7:30 అవుతుంది. వచ్చి నీ తెలివి తెల్లారా, నేను టైం చూసుడుకు లేవంటలేనే, పని చేసుడుకు లేవంటున్నానే. చెప్పు పని చేసి ఇట్లా సాయబొట్టు చేసి పోయలేవే. నాకు పుట్టడు చలి వస్తుంది, కడుపులోకి వెళ్ళి అనకొస్తుంది. అబ్బా అత్తమ్మ ఈ చలికి నాకు లేవబుద్ది అవుతలే, ఇంకొకసేపు వండుకొని లేదంతే. ఇద్దరం అంటే పని వాళ్ళు చేయాలి. బంగారు తల్లి లేవే, బాంచని లేవే. అబ్బా రోజు నేనే కదా అత్త చేసేది, ఇలా ఒక్కరోజు మీరు లేచి ఎత్తే ఏమవుతుంది చెప్పండి. ఐసోళ్ళే మలుచుక పంటాను, ముసలిదాంతో పని అవుతుంది అవ్వ. అబ్బా ప్లీజ్ అత్తమ్మ. ప్లీజ్ లేదు, గలీజు లేదే. ఇవాళ నేను చచ్చినా లేవనే, నువ్వేమన్నా మంచిదేనే, పెడితే పెట్టూరు లేకపోతే లేదు. నేను ఏంటి చచ్చినా మంచిదే కానీ నేను లేవనే, పుట్టాడు చలి పెడుతుంది. ఇలా నేను కూడా లేవా, ఎండొచ్చేదాకా ఇద్దరం బంధం. పాడు మీరు ఎండొచ్చాక వండుదానికి సండే కాదు ఇలా ఎవరి ఓలని ఒక్కలేసి పని చేయరు. ఓలంటే ఓలు. అవునే అవ్వ, నీకేమైంది? నాకు దగ్గులేసింది, దమ్ములేసింది, నాకు జ్వరం వచ్చింది. ఇవాళ నేను చచ్చినా కానీ నేను లేచి పని చెయ్య. నీకేమైంది మరి? నాకు పుట్టాడు చలి పెడుతుంది, నేను లేవా. అదరా ఇంకా ఈటర్ కొనుకొచ్చి కాల పెడితే ఏందిరా, పుట్టాడు చలి పెడుతుంది, చలి ఎత్తే గజ్జ అని కత్తంది. చలికాలం చలి పెట్టకపోతే ఎండ కొడుతుందా? మాజాలు గివిటకైతే ఏం తక్కువ లేదు. ఎన్ని రోజులైనా నీకు చెప్పబట్టి ఇంకా గరం కొట్టదేమంటే తెచ్చే మొఖం లేదు కానీ బాగా మాట్లాడుతున్నావా. నీకు ఏది ఏర్పడితే సల్లే. ఆహా, ఇంటి పని చేసినా సుతారమా? దేశం మీద ఓలు చేస్తలేరా, మీరే ఎత్తురా? అబ్బో చిన్నది కాదు, కొద్ది వేసి పెడతలేవు నువ్వైతే. నా రాతనికి ఇంత ఎవరినంటే ఏం లాభం కానీ మీరు వండుర్రి. నేను ఉన్నా కదా పని మనిషిని, నేను చేస్తా. ఏ ఆగలేవే, నువ్వు సపరేట్గా వండు, ఆడ చేస్తాడు. నోరాలినట్టు నొసలాడు కాదు, నువ్వు పని చేసి చూపియాలి. నేను పని చేస్తా, ఏం అదరకురి, ఏం లొల్లి పెట్టుకోకురి. ఏమై మనవరాలు లేవలేదా? నువ్వు చేస్తాను పని. ఏం చెప్పాలనే, ఎవరికి జ్వరం వచ్చింది అంటారు, ఎవరో చలి పెడతా అంటారు. ఇవాళ చేయరా అని చెప్పి నేనే చేసుకుంటున్నా. చేయి పని ఇక మనవాడా, నువ్వే ఇక. వీళ్ళు పాడుగాని బరుపులు ఉన్నట్టే ఉన్నాయి. వీళ్ళు రోజు ఎట్లా ఎత్తురు ఈ చలిలతో, గోసనే ఉన్నాయి. పిల్ల ఏమో బాగా అనుకుతున్నావు. ఒక బండ ఉందంటే బాగా రక్కలు కావాలి అనకకు. ముసల్లానికి ఎట అడుగుతున్నావు. ఏం చేయమంటే మీ లెక్క లేదే మా సంసారం. చలికి అనుకుడే, పెళ్ళలకు కూడా అనుకుడేనే. మనవరాలు కనుక బాగా పాడుతావు కానీ. ఆడు లేచే వరకల్లా ఉడుకుడుకు బువ్వ, ఉడుకుడుకు పప్పు, సారు, సాయ పెట్టుడు, నీళ్ళు పెట్టుడు, అన్ని రకాల లేచే వరకల్లానే ఇంకా లేవకముందే పెడదు. ఇప్పుడు ఏర్పడుతుంది అది చేసే పని అంతా. గంతే అత్తమ్మ. ఓ స్వెటర్ ఏమంటదేడా, మంచి పని.
ఓరి దేవుడా చలి పెడుతుంది. ఆడాదికి 365 రోజులు చస్తాను. మరి మాకెంత కట్ట ఉండాలి కొడక? ఒక్కరోజు చేస్తేనే అవ్వా సత్తానులే, బొక్కలు వలిగిపోతున్నాయి అంట నువ్వు. మీకు రేపు చలికి వేస్తా, మీకు నవ్వులాట్లు ఎక్కుందా? అగో మేమేడన్నా వినాం, మాకు ఇక్కడ సలి పెడుతుందని అనుకుతాను. ఏమత్తమ్మా చలికి చేతులని కొంకర్లు పోతున్నాయి. చలి మంచిగా అయ్యి కొడక, మంచిగా అయ్యి. అవ్వా ఈ పొయ్యి అంటుకుంటలేదే. అన్ని పనులు చేస్తా అంటివి కదా. అవ్వతోటి మీకు జామ్ బాగుందని అవ్వా మీరు. ఇదంతా కాదు ఇక సన్లీలతో చేతిగా. హరే రామ్, హరి చలికాలం, సన్లీలతో చలి. హరే రామ్. బొక్కలంతా దంచుతుంది. అవ్వా ఆ ఇల్లు బోళ్ళు అన్ని తవ్వినా అయిపోయింది. ప్లీజ్ ఒక్కగా బువ్వ కూర అండిపోరే. అన్ని పనులు చేస్తా అంటివి కదా, ఉబ్బుతీవి కదా, ఇంకా అంట చేస్తానని. అవ్వ కాంది కాదని చెప్పలే కానీ ఏదో రుబాబు చేసినా కానీ ఏమనుకోకూరి చేయిపోర్రే. నరుకుడైతే బాగా నరుకుతావు, ఇప్పుడు ఏర్పడ్డదా? మీరు క్లాస్ వీక్ అగురి, మీకు ఏం కావాలో ఎప్పుడు నేను తీసుకొస్తా. మాకు చెరొక్కటి గరపకూడదు, చెరొక్కటి మాపడాలి. మంచి పట్టుకొని రాపో షాపులకు పోయి. అంతేనా ఇంకేమైనా కావన్నా? ఒక హీటర్ తీసుకురా. హీటర్ కొన్నా కానీ అన్ని ఒక్కసారి అంటే పైసలు వెళ్తాయి. నీ కోటర్కి అయితే ఉంటాయి కానీ హీటర్ కొనుక్కోడానికి పైసలు ఉండే. కోటర్ కంటే ఏదో పైసలు ఉంటాయి కానీ. అరే నీ మూతి వాలుగుద్దిరా, నీ మూతి వాలుగుద్దిరా. ఏంది అంత మాట అంటే? మూతి అంటే చలికాలం కాలు రెక్కలు వలుగుతాయి, మూతి వలుగుతే ఆశలేంది ఏమంటున్నారా? వాసులేనా? సరే సరే తీసుకొస్తుంది. అంతేనా ఇంకేమన్నా అన్నా? నీ పీసుడు ముఖానికి ఇవి తెస్తేనే ఎక్కువ ఉన్నాయైతే తేలేవు. అయ్యో ఈసారి పక్కా తీసుకొస్తా కానీ మీరైతే పోయి ఇక వంట చేయరాదు. చూస్తాంతి ఏం తెస్తావు? అవన్నీ కొనుక్కరాలేదు అనుకో, పని అంతా రేపు నీతోనే చేపిస్తా బిడ్డ, లేకపోతే మళ్ళీ మూతే వలుగుద్ది. సరే సరే. సెటర్ లేవనే? అయ్యో ఎవరికి? ఆడోళ్ళకే. ఇది 2000. 2000? ఇది గరం ఉంటుంది మంచిగా ఉన్నది, మంచిగా బూరు మంచిగా ఉంటుంది అలా బాగా రేట్లు ఇక 200 వచ్చేటి లేవా? 200 వచ్చేట్లేదు కొనే ముఖమేనా పొద్దు పొద్దు వచ్చినాడు. कितना? 2000. 2000? हाँ 5 लेओ रहना लेओ लेओ ఏమాయరా గరప కొట్టు తెస్తానని పోయి ఉత్త చేతులతోనే ఊక్కుంటూ వస్తానేవరా? అవ్వా అవన్నీ చూసిండే 4 రోజులు వెనక కొత్త మోడల్ వస్తాయట, అప్పుడు తీసుకొస్తుంది నీకు. నువ్వు పెయిన్ ఆడాలో సత్యం కట్టే తెస్తానని పెయిన్ వాటిగా నచ్చినావు, నీకు ధైర్యం రాదురా తెచ్చుడుకు. పైసలు పెట్టావు కొనుక్కరావు నీ మోకాని. అవ తిట్టాకు తీసుకొస్తా కానీ దూబ తెస్తావు, బోందల తెస్తావు. నువ్వు ఏమైనా తెచ్చిండ్రా? తేలేదే 4 రోజులు వెనక తీసుకొస్తుంది. 4 రోజులు కాదు, నువ్వు 4 ఏళ్ళు అయినా తీసుకురా. వచ్చి ఏమున్నావో ఏమో అసలు. ఈ క్వాలిటీ వేరే మంచి క్వాలిటీ అయితే అన్న దీనికి ఎంత? ఈ 2000 నారా పడుతుంది. 2000? 2000 అన్న తక్కువ లేదా? ఎక్కువ రేటుకి ఉన్నాయి అన్న, లేదా 2000కి వస్తుంది. లేదన్న 500 ఒక్క రూపాయి ఇయ్యన్న. 500కి నాకు సెట్ల రేట్ వద్దా? కరెక్ట్ మాట చెప్పు, ఎంత ఇస్తా ఫైనల్ రేట్ అడుగు. 500కి అయితే దొరకలేదా? మొత్తం చిట్టాలకి తిరిగి దొరకలేదా? ఇంకొకటి మాట చెప్పు, ఎంత ఇస్తా ఫైనల్? 600కి నాకు పడతలేదా? చెప్పు. ఒకటి మాట చెప్పు ఎంత ఇస్తా. ఇంకొకటి మాట చెప్పు, ఎంత ఇస్తా ఫైనల్ చెప్పు. 500కి నాకు సెట్ల రేట్ వద్దా? ఇంకొకటి మాట చెప్పు ఫైనల్ రేట్. దా అన్న ఒకటే మాట. అత్తమ్మ ఈయన ఫస్ట్ నుంచి గింతేనా? నడుచుకుంటా పోతాడట, టిఫిన్ చేయడట, గింత పీసినడతనం అయితే ఎట్లా అత్తమ్మ? ఆడు చిన్నప్పటి సుంది మంచోడేనే,
చిన్నప్పుడు తండ్రి లేక పైసే ఖర్చు పెట్టుడుకు భయపడతాడు. ఆడేం చేయడు, తినడు, తాగడు, ఖర్చు అంటే భయపడతాడు. మనమే మార్చుకుందాం బుజ్జి. సరే అత్తమ్మ మార్చుకుందాం. మార్చుకోవాలి. నీకు మంచి మంచి పాటలు వస్తాయట మీ వాళ్ళు చెప్పిర్రు. ఆ పాట ఇంటి ఒక పరి వాడే. సరే అత్తమ్మ పాడతా. వాడు అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే, నీ గురుతులన్నీ నా మదిలోన పదిలమేనే, నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే, నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే, నీ కుండలోపలి బాధని ఎన్నడూ చూపలేదు, నా కంటిలో కన్నీటిని ఎప్పుడు చూడలేదు, నన్ను సాకుట కొరకు నీ బ్రతుకంతా ఎన్నెన్నో బాధలని, నీ కంటికి కునుకే లేకుండా అమ్మా గడిపావు రాత్రులన్నీ, నీ జీవితమంతా కష్టాలు ఎదురొచ్చి కన్నీల నావైనా పడిలే చకెరటమై భవిష్యత్తు నేనంటూ బతుకును సాగించేనా. బుజ్జి సూపర్ అన్నవే. అరే నువ్వు మళ్ళీ వచ్చినాయి భయ్యా. అన్న ఈసారి పక్క తీసుకుంటా అన్న. నువ్వు ఇచ్చే రేటు చెప్పన్నా. నువ్వు ఇట్లా నాకంత నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న. అరే మాది క్వాలిటీ చూడు భయ్యా. నువ్వు అత్తున్నాయి చూస్తున్నాయి పోతున్నాయి అన్న. ఏదో పైసలు లేక అట్లా చేసినా అన్న. అన్న ఈసారి పక్కగానే ఎంత అన్న వీటికి రెండింటికి? మొత్తము 4500 చెప్పినాయి మీకు మేము. నాకు అంత రేటా అన్న? కొద్దిగా చూడన్న. మొన్ననే లగ్గం చేసుకున్నా అన్న. ఇంటికాడ తిడుతురా అన్న నువ్వుకే అన్న. 20 రోజులే అన్న నేను జమ చేసుకుని 2500 అయినాయి అన్న. చూడన్న అంతలో పచ్చేటి 3000 అయితే ఇస్తాయి. ప్లీజ్ అన్న దండం పెడతాను. నీ కాలు మొక్కుతానా. లాస్ట్ ఎంత ఉన్నాయి నీ దగ్గర? అన్న 2500 ఉన్నాయి అన్న. అవి పైసలు ఇవ్వు. ఏంద్రా మీకోసం షట్టర్ తెచ్చిందే. షట్టర్ తెచ్చిన, వాస్లిన్ తెచ్చిన, హీటర్ తెచ్చిన, మఫ్లర్ కూడా తెచ్చిన. ఏమైంది ముఖాలలో సంతోషాలు లేవు? దాస్ దయాల పాలు చేసినట్టు నీ పిసినారు మొక్కల మనవాడు అవన్నీ ఆపోజిట్ పనా. ఎందుకే? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు? కొంచెం లేట్ అయింది గంతే. కొద్దిగా లేట్ కాదురా పిస సన్నాసి. చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు ఎవరు కప్పుకుంటారా? అలా అలా కాపుచిచ్చిరా మా దుకాణం పనికి. చలికాలం పోయిందా? పోకుండా మన కోసం అట్నే ఆగిందా? నీకు చెప్పి 20-25 రోజులు అవుతుంది. ఇప్పుడు తెచ్చినా గంత పీసినారతనం ఉండద్దురా. ఉన్న నోతులు మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. పోంగేమన్నా వండబోతారా? ఇంత ముళ్ళు సంపాదించింది మనం ఎంబడత్తాదిరా. నీ తనపుకి వస్తుందా, నా తనపుకి వస్తుందా? ఎందుకు నాకు ఇంత పీసినారతనం? ఆపోజిట్ చూడు ఎందుకే? బీరువాలు దాచినాకో వచ్చేసరికి పని చేస్తాయి. బీరో అంటే అంత షీకు పడతాయి. నువ్వు వాట తెచ్చి 10 రూపాయలు పెట్టుకో. అవి నీ మీద పెట్టుకో. మీదనే పెట్టుకుంటా. కొనుక్కున్నాడు కొన్నాక ఇట్లా అవి ఆడలతో కూర్చున్నది పో.